ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుపుతోంది. కేటీఆర్ లీగల్ టీంతో సమావేశమయ్యారు. ఢిల్లీ లాయర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలా వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు కేటీఆర్. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. తమ వాదనలు వినకుండా కేటీఆర్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుపుతోంది. కేటీఆర్ లీగల్ టీంతో సమావేశమయ్యారు. ఢిల్లీ లాయర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలా వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు కేటీఆర్. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఇదే విషయంపై అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైతులైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఉన్నారు. ఈ రోజు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అంశం మీద జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో దీని మీద కాపీ కూడా కాసేపటి క్రితమే వచ్చింది. దీనికి సంబంధించి సమాలోచనలు జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కవితతో పాటు హరీష్ రావు, పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదే బీజేపీ నేతలు కూడా ఈ రోజు హైకోర్టులో వచ్చినటువంటి ఉత్తర్వుల మీద అంటే కోర్టు తీర్పు నేపథ్యంలో పెద్ద ఎత్తున వాళ్ళు కూడా రెస్పాండ్ అయినటువంటి సందర్భం ఉంది. అయితే ప్రజెంట్ ఈ ఫార్ములా ఈ సంబంధించిన సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ కూడా వెళ్ళింది. కేవెట్ వేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్కి ఇది చుక్కు ఎదురుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పందించినటువంటి సందర్భం ఉంది. తన వాదనలు వినిపించకుండా కేటీఆర్ పిటిషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా కేవీఎట్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కేటీఆర్పై అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసినట్టుగా న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఫర్దర్గా ఏం చేయాలన్న దాని మీద లీగల్ టీంతో కేటీఆర్ దాదాపు 3-4 గంటలు కూడా చర్చిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు కానీ, కవిత, పార్టీ నేతలు, సీనియర్ లీడర్లు జగదీష్ రెడ్డి కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి, ముఖ్య నేతలందరూ కూడా సమావేశమై ఫర్దర్గా సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి అంశాల మీద వెళ్ళాలి అనే దాని మీద కూడా సూచిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రధానంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి దాంట్లో తమ తప్పేం లేదంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. అదే సమయంలో ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన కావచ్చు, లేదంటే ఇతర పార్టీల నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా కేటీఆర్ ముద్దాయి, ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, 55 కోట్ల రూపాయల దాంట్లో ముడుపులు దాంట్లో జరిగి ఉండొచ్చు అన్నటువంటి దాని మీద ఉంది. దీంట్లో కిడ్ ప్రోకో సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే మిగతా మనీ లాండరింగ్ అన్నటువంటి అంశం మీద కూడా ఇప్పటికే ఈడీ పక్క విచారణకు రావాలని కూడా ఆదేశించింది. ఇప్పటికే ఏసీబీ కూడా 9వ తేదీ నాడు రావాలని ఇప్పటికే విచారణ నోటీస్ కూడా జారీ చేసింది. మనం చూసాం నిన్న ఏసీబీ దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. లాయర్తో పాటు లోపలికి వెళ్ళిన సందర్భంలో లోపలికి రానియకపోవడంతో అడ్వకేటుతో కలిసే కేటీఆర్ దాదాపు 45 నిమిషాల పైగా బయట ఏసీబీ ఆఫీస్ దగ్గరే ఉన్నటువంటి సందర్భం. తర్వాత ఆయన తిరిగి వచ్చారు. కానీ ప్రజెంట్ ఈడీ వాళ్ళ ఆఫీస్ కూడా ఈరోజు వెళ్లాల్సి ఉండేది. కానీ ఈరోజు
కోర్టు తీర్పు రిజర్వ్ అయిన నేపథ్యంలో ఆ తీర్పు వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు ఎందుకు అటెండ్ కావడం అనే ఉద్దేశంతో ఆయన మినహాయింపు కోరారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు వచ్చింది. దీని నేపథ్యంలో ఇది కేటీఆర్కు చుక్కెదురైనటువంటి పెద్ద ఎత్తున విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు కూడా కేటీఆర్ తరఫున బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇక్కడ కేటీఆర్కు ఎక్కడ ఇబ్బంది జరిగిందనో లేదంటే కోర్టు ఏదో తీర్పు వచ్చిందనో అట్లాంటిది చూడాల్సిన అవసరం లేదు. న్యాయస్థానము ఈ అంశం మీద ముందుకు వెళ్ళడానికి అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదో ఉన్నాయో ఈడీ కావచ్చు, ఏసీబీ లాంటి సంస్థలు ముందుకెళ్ళడానికి అనుమతి ఇచ్చాయే తప్ప ఎక్కడ కేటీఆర్కు నెగిటివ్గా కానీ ఏదో అరెస్ట్ అవుతారని కానీ ఇంకోటని కానీ ఎక్కడ ప్రాపగాండ చేస్తున్నారు తప్ప అట్లాంటిది ఏం లేదని కూడా హరీష్ రావు కాసేపటి క్రితం ఆయన కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఒక్కొక్కరుగా ఇక్కడ నందినగర్లోని కేటీఆర్ నివాసం దగ్గర మాట్లాడుతున్నారు. ఇది పూర్తి కావాలని కేటీఆర్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి లేదని కూడా ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు బిల్డింగ్ నందినగర్ నివాసం, కేటీఆర్ ప్రజెంట్ అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరుగా లీడర్లు బయటికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. దాదాపు 4 గంటలుగా ఇక్కడికి అందరూ వచ్చారు, ఆయన్ను కలిశారు. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, లీగల్ ఫైట్ ఏ రకంగా చేయాలన్న దాని మీదనే అందరూ కూడా దీని మీద సమాలోచనలు జరిపారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వాద ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తరఫున వాదించినటువంటి అడ్వకేట్ సుప్రీంకోర్టు సీనియర్ లాయరు, ఖరీదైన లాయర్గా చెప్తారు. ఆయనతో పాటు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి సోమభారత్ హైదరాబాద్లో ఉంటారు, ఆ లీగల్ టీమ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా ఆయనతో కలిసే లోపల మాట్లాడుతున్న సందర్భం అయితే మనం చూడాలి. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఒక మీడియా అటెన్షన్ అయితే ఉంది. అందరూ కూడా లీడర్తో పాటు మీడియా ప్రతినిధి కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి అడ్వకేట్స్ కావచ్చు వచ్చి కేటీఆర్ను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతోటి నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పటికే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కావచ్చు, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు మరోపక్క చేస్తున్నట్టు సందర్భం. వాస్తవానికి బీఆర్ఎస్ సంబంధం లేకున్నప్పుడు కూడా ఆ 2 పార్టీలు కావాలని ఇవన్నీ చేస్తున్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆ 2 ఒకే తాను ముక్కలంటూ కూడా కాసేపటి జగదీష్ రెడ్డి కానీ వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. మేము ఫర్దర్గా సుప్రీంకోర్టుకు వెళ్తాము, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటిది ఎంతవరకైనా పోరాడతాం. మా నేత ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ₹1 తీసుకునలేదు. గో గ్రీన్ అనే సంస్థకు సంబంధించి కానీ ఆ సంస్థకు పోయిన అమౌంట్ లేదు, తిరిగి మాకు పావులు వచ్చింది లేదని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అలాంటిది అవినీతి ఎక్కడ జరిగిందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేందర్, అంటే కేటీఆర్ లీగల్ టీమ్ తో కూడా సమావేశమైనట్లు తెలుస్తుంది. అలాగే ఢిల్లీ లాయర్లతో కూడా ఈ విషయంపై సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఈ విషయంపై ఏంటి అప్డేట్స్? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే సుప్రీంకోర్టులో దీని మీద ఫర్దర్ కోర్టుకు వెళ్ళే ఆలోచన ఉంది కాబట్టి హైకోర్టులో వచ్చినటువంటి ఈ అంశం మీద ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే కేవేట్ కూడా వేసినటువంటి సందర్భం, తెలంగాణ సర్కార్ కూడా ఈ అంశం మీద అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే దానికి ముందే వెళ్ళిన నేపథ్యంలో ఇది కొంచెం వీళ్ళకు కొంచెం నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా లీగల్ టీం అంతా కూడా కూర్చొని మాట్లాడుతుంది. ప్రభుత్వం చెప్తున్న ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఏసీబీ కానీ ఈడీ కానీ ఇట్లా విచారణ సంస్థలన్నీ కూడా తప్పుపడుతున్న అంశాల్లో మా పార్టీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, తమ నేత తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఎక్కడ తప్పు లేదు. ఆ రోజు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి నిధులతో పాటే తీసుకోవడం జరిగింది. ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్ అనేటువంటి యాంగిల్లోనే ఆ రోజు కేటీఆర్ తీసుకున్నారు కనుక ఎక్కడ కూడా ఉల్లంఘన ఏం లేదు. అది స్వయం ప్రతిపత్తి సంస్థ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కాసేపటి క్రితం అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ లీడర్లందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతాం, ఖచ్చితంగా మాకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మా వైపు జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అదే సమయంలో పార్టీ కూడా అంతా ఉంది. అయితే అరెస్ట్ ఒకవేళ అయితే ఏంటి అనేటువంటి చర్చ కూడా కింది స్థాయి లీడర్లో ఇక్కడ వినబడింది. ఖచ్చితంగా కవిత కావచ్చు, హరీష్ రావు దీన్ని లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా పార్టీ నేతలు కింది స్థాయి వర్గాలు ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు బయటికి చెప్పలేకపోయినా లోపల అవసరమైతే వెళ్లితే మాకేం నష్టమేమి లేదు, 4 రోజులు లేదా 3-4 నెలలు లోపల ఉంటాం, మళ్ళీ బయటకు వస్తాను, న్యాయం కోసం న్యాయం మా వైపే ఉంటుంది అన్నటువంటి పరిస్థితినే వాళ్ళు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి ఈ ఫార్ములా కేసు ఏది ఉందో ఇది పూర్తిగా ఇది తప్పుడు కేసు అనే విషయాన్ని అయితే
పదే పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ కేసులో ముద్దాయి అది ఉన్నటువంటి A1, A2, A3లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, దాని తర్వాత రెడ్డి కానీ కేటీఆర్ కానీ ముగ్గురు కూడా దీంట్లో ఎక్కడ ప్రమేయం లేదు అనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది.